ఇక్కడైతే ఊటైతే తీద్దాము, నాకు దాహం అవుతుంది. మనం ఊట తీసి అందులోనే వాటర్ తాగుదాము, ఎలా ఉంటుందో చూద్దాం రండి. మంజీరా రైవర్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రాజుల కాలం నాటి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అక్కడ. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. వచ్చేసాం ఫ్రెండ్స్ మన మంజీరా రైవర్ కి. ఇక చూడండి వచ్చేసాము బ్రిడ్జ్ అనమాట. వావ్, ఎంతో అందంగా ఉంది కదా. చూసారు కదా, వాటర్ అనేది ఇంకా చాలా తక్కువ ఉంది. వాటర్ అనేది ఇంకా ఫుల్గా వాటర్ వస్తే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే వాటర్ అనేది ఫుల్ అయిపోతుంది. ఇక్కడ పైన వరకు అయితే వాటర్ కనిపిస్తుంది. ఇక్కడ అయినా కూడా ఎంత అందంగా ఉంది చూడండి. ఇసుకలో ఎంత క్లియర్గా వాటర్ కనిపిస్తున్నాయి కదా. వావ్, ఇక్కడ నుంచి చూడండి చేపలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అవి చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, అవి చేపలు ఎలా కనిపిస్తున్నాయి చూడండి. అదే చూడండి, అదే చూడండి ఫ్రెండ్స్, చేపలు ఇంత పైనుంచి కూడా, బ్రిడ్జ్ పైనుంచి కూడా చేపలు కనిపిస్తున్నాయి. ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్. వావ్, నైస్ కదా. ఇదే అనమాట పొతంగల్ రైవర్ అనమాట. ఇది పొతంగల్ బ్రిడ్జ్, మంజీరా రివర్. ఇసుక అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా లోతు వరకు ఉంటుంది ఇసుక అయితే. చాలా ముత్తాతల కాలం నాటి చరిత్ర అనమాట ఇది. ఈ సైడ్ కూడా చూపిస్తాను రండి బ్రిడ్జ్. ఇక చూడండి ఎంత బాగుందో. అప్పుడప్పుడు ఇలా విజిట్ చేస్తుంటే మనసుకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మనం ఈ ఊరికి ఇంట్లోనే కూర్చొని అయితే అంత టైంపాస్ అయితే అవ్వదు. ఎలా ఎంత బాగుందో చూడండి. అప్పుడప్పుడు ఇలా విజిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏమైనా కుకింగ్ వీడియోస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకో లాంగ్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఇందులో ఈ లాంగ్ వీడియో చేద్దాం. లాంగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి లాంగ్ వీడియో అని. ఇక మన ఇసుక దగ్గరికి అయితే ఫైనల్గా వచ్చేసాం ఫ్రెండ్స్. కింద చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో ఇసుక. చాలా అందంగా అనిపిస్తుంది. అదనమాట, అక్కడ హైట్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్దాం మనం మళ్ళా. పదండి వెళ్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ అశోక్ విహారీ. ఇప్పుడు మనం ఇంకా ఒక వీడియో, అద్భుతమైన వీడియోతో వచ్చేసాం అనమాట. ఇక ఇసుకలో అనమాట. ఇది మంజీరా రివర్ అనమాట. చాలా బాగుంటది ఇసుక అయితే, బాగుంటది పొతంగల్ మంజీరా రివర్. ఇసుక అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపిస్తుంది ఇసుక. ఇక చూడండి ఎంత బాగుందో. వావ్, చాలా బాగుంది. ఇంత సన్నని ఇసుక చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లా విజిట్ చేస్తుంటే మనిషికి ఆహ్లాదకరంగా ఉంటది. ఇక చూడండి, ఇక్కడ చూడండి, ఈ కంప ఇక్కడైతే ఉండే, ఇది మొత్తం ఫుల్ గా వాటర్ వచ్చేసరికి మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి అనమాట. ఆ బ్రిడ్జ్ లెవెల్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ లెవెల్ వరకు వాటర్ అనేవి వస్తాయి. ఏమన్నా వాటర్ వచ్చినప్పుడు ఈ కంప అయితే మొత్తం ఎలా వెళ్ళిపోయినాయి చూడండి. అక్కడ నుంచి ఇక్కడ వాటర్ అనేది ఇటు సైడ్ వచ్చేస్తాయి అనమాట ఫ్లో. ఆ లెవెల్ అంత పైన వాటర్ అంటే చాలా, ఆ విజువల్ చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది వాటర్ అయితే. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము, ఇసుక దగ్గరికి వెళ్దాము. చాలా ఇంకా అందంగా ఉంటది ఇసుక. మనం ఇంకొక లాంగ్ వీడియో అయితే మళ్ళీ చేద్దాము. ఎందుకంటే ఇక్కడ కుకింగ్ వీడియోస్ అయితే ఇంకా చాలా చేద్దాము. చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా చాలా వీడియోస్ ఇక్కడ రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏందో ఇంకా మళ్ళీ మీకు చెప్తాను. రండి చూద్దాం, ఇసుక దగ్గరికి వెళ్దాం.
వావ్ వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఇసుక దగ్గరికి అయితే. ఇక్కడ చూడండి ఎంత హైట్ ఉందో చూడండి ఇసుక. వావ్ 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 ఆహాహా ఎంత ఎంత ఇసుక ఉందో చూడండి, ఎంత హైట్ గా ఇసుక ఉందో చూడండి, ఎంత బాగుందో ఇసుక. ఇదైతే న్యాచురల్ మేడ్ అనమాట, మనం అస్సలు సృష్టించలేం దీన్ని. వావ్ అరే ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుంటుందో. ఇది మన ఫంక్షన్లలో కానీ పెళ్లిలో కానీ ఇవి డెకరేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. షోకేస్ చెట్లు అంటారు అనమాట. చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగున్నదో. వావ్ చాలా బాగుంటుంది చూడండి, చాలా అందంగా ఉంది. ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడు ఇక్కడ సిర్పూర్ అనే విలేజ్ ఉంటది, మా పెద్దమ్మ వాళ్ళ విలేజ్. మేము అక్కడి నుంచి ఇక్కడ ఈ విలేజ్ దగ్గర నుంచి మా విలేజ్ కి ఒక 5 కిలోమీటర్స్ ఉంటది అనమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ, అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కదా, ఇదంతా అప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ అనమాట. అప్పుడు ఆటోలు కూడా అంత పెద్దగా లేకుండే. ఎందుకంటే అక్కడ నుంచి మేము ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చి ఈ ఈ మంజీరా రివర్ ని క్రాస్ అయ్యే వాళ్ళం అనమాట. ఇక్కడ నుంచి వాటర్ లోనే దిగి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఈ ఇసుకని మొత్తం క్రాస్ అయ్యి మేము అక్కడ సిర్పూర్ అనే విలేజ్ ఉంటది, మేము అక్కడ వెళ్ళే వాళ్ళము. ఎండాకాలం సెలవులు వస్తాయి, మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు, మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు. చాలా ఆనందంగా అనిపిస్తుండే చిన్నప్పుడు అయితే, ఎందుకంటే ఇది క్రాస్ చేయడము ఎండలో ఆ జర్నీ చాలా బాగుంటది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, ఏ ఆటోలు కూడా వెళ్ళలేదు. ఆ విలేజ్ కి అయితే ఆటో ట్రాన్స్పోర్ట్ కానీ ఏది మార్గం అనేది సరిగా లేకుండే. అప్పుడు నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళం అనమాట. ఇద్దాము మనం ఇప్పుడు వాటర్ అయితే తాగుదాము, నాకైతే దాహం అవుతుంది. ఆ ఊట ఎలా వస్తుంది అనేది చూద్దాం రండి. చూడండి వాటర్ ఎలా పారుతుంటే, ఇలా పారుతున్న నీటి దగ్గరికి వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనసుకి. చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. కానీ ఇక్కడ చాలా హైట్ గా ఉంది ఫ్రెండ్స్. మనం ఊట తీయడానికి అయితే ఇక్కడ చాలా లోతు వరకు తవ్వాల్సి ఉంటది. ఆల్మోస్ట్ నా హైట్ వరకు తవ్వాల్సి ఉంటది. మనం ఆ సైడ్ కన్నా వెళ్దాము, ఆ దగ్గరలో అయినా వెళ్దాం ఊట తీయడానికి అయితే. ఇక్కడైతే చాలా హైట్ ఉంది ఇసుక అన్నది, మనం చాలా లోతు వరకు తవ్వాల్సి ఉంటది. ఈ హైట్ వరకు ఇసుక తీస్తే మనం ఆ మిడిల్లోకి వెళ్దాము. ఇసుక అనేది తక్కువ ఉంది, అక్కడ ఊట తీద్దాము. ఆ గ్రౌండ్ వాటర్ ఎలా వస్తాయో చూద్దాం రండి. ఇందులో చూసుకున్నట్టయితే మీకు చేపలు కూడా ఉన్నాయి. చాలా వరకు మీకు చూపించాను కదా స్టార్టింగ్ లోనే. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి, చేపలు పట్టే వాళ్ళు కూడా ఆ సైడ్ ఉన్నారు, గేదెలు మేపే వాళ్ళు కూడా ఉన్నారు ఆ సైడ్. మొత్తం ఇందులోనే విలేజ్ వాళ్ళు కానీ వేరే విలేజ్ వాళ్ళు పుష్కరాలు వచ్చినప్పుడు కూడా స్నానాలు చేస్తుంటారు ఇక్కడనే ఏంటంటే ఆ బట్టలు కూడా ఉతుకుతారు అనమాట. చాకలి వాళ్ళందరూ బట్టలు కూడా ఉతుకుతారు. ఇక్కడనే చాలా ఆహ్లాదకరంగా ఉంటది. పండుగలు వచ్చినప్పుడు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ టెంపుల్, ఆ టెంపుల్ అనేది వాటర్ వస్తే ఆ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది అనమాట. అక్కడనే పండుగలు కూడా చేస్తారు ఎవ్రీ ఇయర్, బాగుంటది. చాలా బాగుంది ఇసుక, బాగుంటుంది రండి. ఆ బండరాలు కూడా చూడండి మధ్యలో ఎంత బాగున్నాయో. వాటర్ ఫ్లో అనేది ఇంకా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓహో వావ్ 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 ఎంత అందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అబ్బో ఇందులో దిగాలనిపిస్తుంది నాకైతే. ఇందులో స్విమ్ చేయొచ్చు కానీ ఇక్కడ వాటర్ లెవెల్ అనేది తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి వాటర్ అంతా ఎంత బాగుందో. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అనేది ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే. చాలా మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వాటర్ ఫ్లో అనేది చాలా అంటే చాలా బాగున్నది. ఇందులో దిగి స్విమ్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ వాటర్ లెవెల్ అయితే తక్కువ ఉన్నాయి. మనం ఇందులో దిగుదాము. ఇప్పుడైతే మంజీరా రివర్ వరకు వచ్చి ఇక్కడ వరకు దిగకపోతే ఎలాగా. వావ్ ఎంత అందంగా అనిపిస్తున్నాయి కదా వాటర్. ఇందులో మన చేపలు కూడా వస్తుంటాయి, చేపలు కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్ అక్కడ నుంచి. ఈ వాటర్ అనేది ఫ్లో ఎలా ఉంది, ఎప్పుడు ఎనీ టైం వాటర్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్ అయితే వాటర్ అనేది ఉంటాయి. మొత్తం వాటర్ అయితే ఫినిష్ అయిపోవు, కొంచెమైనా వాటర్ అయినా సరే ఉంటాయి. ఎంత అందంగా అనిపిస్తుంది చూడండి. వావ్ చాలా బాగుంది వాటర్ అనేది, మంజీరా రివర్. మనము సూర్య నమస్కారం అయితే చేద్దాము. చెప్పు వెళ్ళిపోయేది. ఓం నమో సూర్యదేవాయ నమః.
ఓం నమో సూర్యదేవాయ నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. ఇది యాక్చువల్లీ మార్నింగ్ చేయాలి స్నానం చేసిన వెంటనే, ఎందుకంటే ఆ పూర్వకాలం పద్ధతిలో వాళ్ళు వాళ్ళు ఇంట్లో స్నానం కంటే నది స్నానం అనేది ఎక్కువ చేసేవాళ్ళు. అందుకే వాళ్ళకి పాపాలు కూడా ఎక్కువ అంటే కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఆ హీటర్లు పెట్టుకొని స్నానాలు అవి చేస్తున్నాం. మనకు పాపాలు అనేది కొంచెం, పాపాలని కాదు కాకపోతే అన్హెల్దీ అనమాట. మొత్తం ఆ హీటర్లు పెట్టడం వల్ల అదంతా శ్వాసకోశ ప్రమాదాలు కానీ అలాంటివి జరుగుతున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ మంజీరా రివర్ ఇది పారుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఫిల్టరేషన్ అనేది జరుగుతూ ఉంటది. అందరు ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు పెద్దవాళ్ళు ఆ పూర్వకాలంలో ఇక్కడనే స్నానాలు చేసి సూర్యుడికి నమస్కరించే వాళ్ళు, ఇక్కడ భూమిని గౌరవించే వాళ్ళు, ఇక్కడ ఈ వాటర్ లోనే బట్టలు అనేవి ఎండే వరకు ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు మొత్తం చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది అనిపిస్తుంది. అలాంటి పూర్వకాలం పద్ధతిలో ఇంకా తీయాలనిపిస్తుంది నాకు, చాలా బాగుంటది. ఆ పూర్వకాలం అనేది మనం ఇంకా బ్యాక్కి వెళ్ళి ఇంకా చాలా తెలుసుకుందాం. చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. మీరైతే మీ విలువైన ఒక లైక్ అయితే ఇవ్వండి, ఒక కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చితేనే కామెంట్ చేయండి. చాలా బాగుంటది కదా, ఎంత బాగున్నాయి వాటర్. మనం ఊట తీయడానికి అయితే వెళ్దాము. ఆ ప్లేస్కి అయితే వెళ్దాము, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ప్లేస్కి అయితే వెళ్దాము. అక్కడ వరకు పదండి. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక న్యాచురల్ ఊట అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఊట అయితే పడింది ఇక్కడ. ఇందులో ఇవి క్లీన్ వాటర్ అనమాట, మనము తీసుకొని వాటర్ అనేది తాగొచ్చు. ఇక్కడ ఇసుక అనేది ఫిల్టర్ వాటర్ అనమాట, ఇవి మంచిగా. మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఊట అయితే తీద్దాము, నాకు దాహం అవుతుంది. మనం ఊట తీసి అందులోనే వాటర్ తాగుదాము, ఎలా ఉంటుందో చూద్దాం రండి. స్టార్ట్. ఓ, ఇక్కడ కొంచెం తవ్వగానే ఊట అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. ఓహో, ఇది ఇలా తీయాలేమో, పడిపోతుంది అది. చూస్తున్నారు కదా, నేను తీస్తుంటే మళ్ళీ ఇసుక అందులోనే పడిపోతుంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీయాలి. చూడండి ఎంత కూల్గా వాటర్ వచ్చాయో. ఇంతే ఫ్రెండ్స్, ఇదే ఊట. ఇంతే, ఈ ఊట అనేది ఇన్ని వాటర్ వచ్చినా సరిపోతుంది, కాకపోతే కూల్గా వచ్చేసాయి. ఇవన్నీ బయట తీసేద్దాం, వాటర్ ఫ్రెష్ చేద్దాం అనమాట. ఆగండి, ఈ వాటర్ అన్ని ఇదే ఫ్రెష్ అయిపోతాయి ఫ్రెండ్స్ అనేది వాటర్. మనం ఒక 2-3 అవర్స్ వదిలేసామంటే వాటర్ అనేవి ఫ్రెష్ అయిపోతాయి. ఇక్కడ ఇది న్యాచురల్ ఫిల్టర్ అనమాట ఫ్రెండ్స్. ఆ ఫిల్టర్ కంటే చాలా అద్భుతమైన వాటర్, చాలా స్వీట్ గా వాటర్ ఉంటాయి, చాలా బాగుంటది ఊట నీళ్ళు అనేటి. ఆ పూర్వకాలంలో ఇలాగే ఊటలు చేసుకొని వాటర్ అనేది తాగేవాళ్ళు అనమాట. ఇన్ని మోటార్ ఫీల్డ్ ఇవన్నీ లేవు కదా పూర్వక పద్ధతిలో. ఇది తీస్తుంటే మళ్ళీ ఇందులోనే పడిపోతుంది. ఇంకో 1 అవర్ ఇందులో ఇలాగే వదిలేద్దాం, అప్పుడు క్లీన్ అయిపోయిన తర్వాత మనం తాగొచ్చు. దీన్ని ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఊట అయితే తీసాం, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వాటర్.
మనం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, వాటర్ అనేది క్లీన్ అవుతున్నాయి. ఒక 1 అవర్ ఇలాగే వదిలేసేయాలన్నమాట వాటర్ని. 1 అవర్ ఏం అవసరం లేదు, ఒక 15-20 మినిట్స్ వదిలేసాం అనుకోండి ఇంకా ఎక్కువ క్లీన్ అవుతాయి. పర్లేదు, ఇప్పటికి కూడా తాగొచ్చు ఆ వాటర్. మనం కుకింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, వాటర్ అనేది తాగొచ్చు, ప్రతిదానికి యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ ఫిల్టరేషన్ అనమాట. ఇసుకలోంచి మనం ఇప్పుడు న్యాచురల్గా యూజ్ చేయాలంటే ఇంట్లో ఇసుకని, బొగ్గుని, ఇంకా రౌతుల్ని వేసి ఫిల్టరేషన్ అనేది చేస్తూ ఉంటారు కదా, ఇసుకలోంచి ఫిల్టరేషన్ అవుతుంది కదా. ఇక్కడైతే మంజీరా రివర్ అనమాట. ఇక్కడ ఈ ఊట తీస్తే ఇక్కడ న్యాచురల్ ఫిల్టర్ అనమాట ఇది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాటర్ తాగినా కూడా మన చాలా హెల్తీ పరంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎముకలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఆ కాలంలో పూర్వకాలం పద్ధతిలో మన తాత ముత్తాతలు అన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు 110-120 ఏళ్ళు బ్రతికారంటే ఇంత న్యాచురల్ గా యూజ్ చేసి వాళ్ళు దంపుడు బియ్యం తినేవాళ్ళు, ఇలాగా నది స్నానం చేసేవాళ్ళు, ఆ పేడని వాకిట్లో చల్లేవాళ్ళు, యూజ్ చేసేవాళ్ళు, న్యాచురల్ గా తినేవాళ్ళు. ఎక్కువ కెమికల్స్ అనేటివి లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కెమికల్ బేస్ అయిపోయింది కాబట్టి ఎవరు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకట్లేదు. ఆ పూర్వకాలం పద్ధతిలో ఒక్కొక్కరు 120-150 సంవత్సరాలు అయినా కూడా అంతే స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. వాళ్ళు కర్ర పట్టుకొని కూడా నడిచేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు అంత న్యాచురల్ గా ఉండేవాళ్ళు. అలా వాళ్ళ ఫుడ్, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది వేరే ఉండే. మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఫాస్ట్ ఫుడ్ జమానా అయిపోయింది కాబట్టి ఇది మొత్తం అన్హెల్దీ ఫుడ్స్, అన్హెల్దీ వాటర్, అన్హెల్దీ పొల్యూషన్ మొత్తం అలాగే అయిపోయింది కాబట్టి మనిషి జీవితం అనేది సగానికి పడిపోయింది. మనం అవి కాకుండా మనం న్యాచురల్ గా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మనం ఓల్డ్ బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్కి వెళ్దాము, మనం న్యాచురల్ పద్ధతిలో యూజ్ చేద్దాము అన్ని ప్రతి ప్రకారంగా. అదే చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. పూర్వకాలం పద్ధతే నేను యూజ్ చేయాలనిపిస్తుంది. ఊటైతే తీసాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తాగి వాటర్ అనే టేస్ట్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. రండి వాటర్ తాగుదాం. ఆహా, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా ఆహ్లాదకరంగా బాగుండదు. నో కెమికల్స్, నో బయాలజీ, ఏది కూడా లేదు. మంచి న్యాచురల్ వాటర్ అనమాట, మంజీరా రివర్ వాటర్, ఊట వాటర్ అనమాట. ఇవి ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి, వాటర్ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడైతే మనకి ఇంకో ఆల్చిప్ప అయితే దొరికింది. ఇదైతే అతుక్కొని ఉందన్నమాట. దీన్ని క్లోజ్ చేద్దాము. ఓ, విరిగిపోయింది ఇది. దీని సైజ్ ఎలా ఉంది, దీని సైజ్ ఎలా ఉంది చూడండి. ఆల్చిప్పలు అనేవి చాలా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. ఇందులో ముత్యాలు తయారవడం కూడా చాలా గ్రేట్ కదా. న్యాచురల్ ఆ ముత్యాలని కూడా ఎవరు మనం తయారు చేయలేము. ఒరిజినల్ ముత్యాలు అనేటివి అవి న్యాచురల్ గా ఉంటాయి. అవి యూజ్ చేస్తేనే మనకు చిన్న పిల్లలకి అనేటివి కట్టేవాళ్ళు అనమాట, నరదిష్టి తగలకుండా. అలా హోమ్ మేడ్ కాదు ఇది, సారీ. ఎంత అద్భుతంగా ఉంది కదా. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఎందుకంటే ఇంకా మరిన్ని అద్భుతమైన వీడియోలు, అద్భుతమైన కంటెంట్ మన ఛానల్ అయితే రాబోతుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. సన్సెట్ అయితే అయిపోతుంది, మనం ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 6 అయిపోయింది.